ప్రతి సంవత్సరం లక్షలాది మంది జగన్నాథుని రథయాత్రను వీక్షిస్తారు. కానీ వారిలో 99% మందికి ఈ రథం యొక్క రహస్యాలు తెలియవు. మొదటి రహస్యం, ఈ భారీ రథంలో ఒక్క ఇనుప మేకు కూడా ఉపయోగించరు. రెండవ రహస్యం, ఈ మొత్తం రథం నిర్మాణంలో అంగుళాల టేపును ఎప్పుడూ ఉపయోగించరు. శిల్పులు దానిని కేవలం తమ చేతులు, వేళ్లతోనే కొలుస్తారు. మూడవ రహస్యం, రథానికి కావలసిన కలపను ఎవరూ సేకరించలేరు. వసంత పంచమి నాడు గిరిజన వర్గాలు మాత్రమే దానిని అడవి నుండి తీసుకువస్తారు. నాలుగవ రహస్యం, ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ పవిత్ర దినాన కొత్త రథం నిర్మాణం ప్రారంభమవుతుంది. పాత రథాలను ఎప్పుడూ తిరిగి ఉపయోగించరు. ఐదవ రహస్యం, జగన్నాథుని రథానికి 4 తెల్ల గుర్రాలు, బలభద్రుని రథానికి నల్ల గుర్రాలు మరియు మాతా సుభద్ర రథానికి ఎర్ర గుర్రాలు ఉంటాయి. ఆరవ రహస్యం, లక్షలాది భక్తులు రథాన్ని లాగే తాడు సాధారణమైనది కాదు, అది వాసుకి సర్పం యొక్క రూపమని నమ్ముతారు. ఏడవ రహస్యం, ఈ భారీ రథాన్ని ఆపడానికి బ్రేకులు ఉండవు. చక్రాల కింద పెద్ద పెద్ద చెక్క దుంగలను ఉంచి దీనిని ఆపుతారు. ఎనిమిదవ రహస్యం, ప్రతి రథంతో పాటు 9 మంది సంరక్షక దేవతలు ఉంటారు. వీరిని ఈ యాత్రకు కనిపించని రక్షకులుగా భావిస్తారు. కానీ అతిపెద్ద రహస్యం ఇంకా రావలసి ఉంది. రథయాత్ర ముగిసిన తర్వాత కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భారీ రథాలను విడదీసి అదే పవిత్రమైన కలపను జగన్నాథుని మహాప్రసాదం వండే వంటగదిలో అగ్నిని వెలిగించడానికి ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. మీరు కూడా జగన్నాథ భక్తులైతే దయచేసి ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మంది భక్తులతో పంచుకోండి. ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన రహస్యాలు. జై జగన్నాథ్.